మహబూబాబాద్ గిరిజన మహాధర్నాకి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేసుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 1000 మంది రైతులతో ధర్నాకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. అయితే ముందుగా ధర్నాకు అనుమతి ఇవ్వని పోలీసులు సభ అనుమతి కోసం కోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ధర్నాలకు భయపడితే ఎలా అంటూ బీఆర్ఎస్ నేతలు సెటైర్లు కూడా వేశారు. కోర్టు కూడా ఈరోజు ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకి బహుశా ఈ నెల 25న తిరిగి సభను ఏర్పాటు చేయబోతున్నారు. సో 1000 మందితో రెస్ట్రిక్టెడ్గా సభను ఏర్పాటు చేసేందుకు అనుమతించింది హైకోర్టు. మరి ఏ రకంగా ఉంటుంది, దీనికి సంబంధించి ఎట్లా ఉంటుందని కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు ఉదయం కూడా కొంతమంది పోలీసులు మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక పహార నిర్వహించారు. పెద్ద ఎత్తున వారి యొక్క ర్యాలీ చేస్తూ కూడా కనిపించారు. ఒక రకంగా పోలీస్ నిర్బంధమా అనే రకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వ్యాప్తంగా పలు రకాలుగా కూడా వారంతా కూడా విమర్శించిన పరిస్థితి. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ మేరకు ఎటువంటి అభిప్రాయం కొనసాగుతుంది, ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతుంది, ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, సో ముందుగా పోలీసు అయితే అనుమతి ఇవ్వలేదు, అనుమతి నిరాకరించారు. సో మహబూబ్ నగర్లో జరిగినటువంటి ఆ గొడవకి మహబూబాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టడం గల కారణం ఏంటంటే కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు. కొంత రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ కుట్ర బంటుతో కూడా మాట్లాడుకొచ్చారు. సో తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో రాజకీయంగా ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ఎగ్జాక్ట్లీ కొడంగల్ కి సంబంధించినటువంటి లగచర్ల ఘటన తర్వాత కాస్త పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరు ధర్నాకు అనుమతి ఇచ్చినా కూడా దాని పరిస్థితులను చూసి అనుమతులు ఇవ్వట్లేదు. ఈ అంశానికి సంబంధించి ఎటకెలకు ధర్నా కోసం హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ లీగల్ టీం. మొత్తానికి పర్మిషన్ అయితే వచ్చింది. సోమవారం రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 1000 మందితో ఈ గిరిజన రైతు సభను చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దానికి కూడా కొన్ని పరిమితులు, కొన్ని షరతులు విధించింది. ముందే ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి పేర్లు చెప్పాలి, ఎవరు హాజరవుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్. అంటే ఒకవేళ వీఐపీలు ఇంకోరన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మాజీ మంత్రి ఆయనతో పాటు ఇంకోరన్నా మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది. వారితో పాటు కేవలం 1000 మంది మాత్రమే సభా ప్రాంగణంలో ఉండాలనేటువంటిది ఒక నిబంధన విధించింది. గతంలో కూడా ఇలాంటి నిబంధనలనే రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఘటన మనం చూసాము. ఒకవేళ క్లిష్ట పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వాల్సి వస్తే ఆ సందర్భాలలో వీళ్ళకు పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చారు. కాకపోతే బీఆర్ఎస్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మాకు భయపడి గిరిజన రైతు సభకి అనుమతి ఇవ్వట్లేదు అనేటువంటిది బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ ఏమో మీరు కావాలనే గిరిజనులను రెచ్చగొట్టే లాంటి కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమాలు కొనుక్కుంటున్నారనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఉంది. ఏదేమైనా హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వరకైతే అనుమతి ఇచ్చింది. సోమవారం రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం ధర్నా చేసుకోవడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మధు, ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తోందా? అంటే వారు విజయంగా చెప్పుకుంటున్నారా? వాళ్ళు ముందుగా గిరిజన శక్తిని మొత్తం ఏకం చేయాలి, ఈ లగచర్ల ఘటన పైన ఏకంగా తిరుగుబాటు చేసి వారికి ఏదైతే ఇప్పుడు ఆరోపణలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వైపు వేలని చూపిస్తున్నాయో, ఈ ఘటనకు పూర్తి కారణం బీఆర్ఎస్ అన్నట్టుగా చెప్తోందో దాన్ని పూర్తిగా తిప్పికొట్టాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆ మేరకి జన సమీకరణ కానీ గిరిజనులు ఏకం చేసే అవకాశం లేకపోవడం ఈ నిర్ణయంలో లేకపోవచ్చు బహుశా. సో ఎట్లా ఉండబోతోంది? అంటే ఎగ్జాక్ట్లీ లగచర్ల ఘటనకు సంబంధించిన విషయంలో ఎక్కువ స్థాయిలో మొత్తం అక్కడ 1350 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఫార్మా విలేజ్ కోసం, అక్కడ ఫార్మా ఇండస్ట్రీ కోసం. దానివల్ల దాదాపు ఒక 30,000 మందికి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా లబ్ధి చేకూరే అవకాశం ఉంది, జాబ్లు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వెర్షన్ చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఎక్కువ స్థాయిలో దాదాపు మొత్తం భూమిలో గిరిజనుల భూములే కొన్ని తండాలు గాయబయ్యేటువంటి పరిస్థితి, తండాలే మాయమయ్యే పరిస్థితి ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. గిరిజనులు కేవలం అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, ఆ వ్యవసాయం మీద ఆధారపడి మాత్రమే బతుకుతున్నారు. వారి భూములు గుంజుకుంటే వారికి ప్రత్యామ్నాయం ఎట్లా, వేరే దగ్గర భూములైనా చూపించండి, అంతే పరిహారం అన్నా కట్టించండి అనేటువంటిది ప్రతిపక్షాల వెర్షన్ కనిపిస్తా ఉంది. ఇది ఒకవైపు ఉంటే ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టలేనటువంటి పరిస్థితుల్లోనే, అంటే పూర్తిగా పనికిరాని భూమి ఉంది, అది ఆ వ్యవసాయానికి అనుగుణంగా లేని భూమి అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, అంటే ప్రభుత్వ వెర్షన్ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఈ వెర్షన్ ఉంది. ఈ ఘటనను ఎగ్జాంపుల్ గా తీసుకొని మహబూబాబాద్ అనేటువంటిది మొత్తం గిరిజన ప్రాంతం, లంబాడాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, అది రిజర్వ్డ్ సీట్. అది మహబూబాబాద్ అనేది ఎస్టీ రిజర్వ్డ్ సీట్. సో ఆ ప్రాంతంలో వారి ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. అక్కడ వారిని చైతన్యం చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమం పెడితే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తమయ్యే పరిస్థితులు ఉంటాయనేటువంటిది, అనుమతి ఇవ్వద్దు అనేటువంటిది పోలీస్ శాఖకు అందినటువంటి ఆదేశాలు ప్రభుత్వం తరఫు నుంచి. సో ఆ ఘటన మళ్ళీ అక్కడ పునరావృతం కావద్దన్నా, ఎలాంటి ఇష్యూ జరగొద్దన్నా పర్మిషన్ ఇవ్వద్దని ఇవ్వలేదు. కానీ హైకోర్టుకు వెళ్లడంతో పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ చెప్తా ఉంది, కోర్టుకు వెళ్లారు, పర్మిషన్ తెచ్చుకున్నారు, ఆ నిబంధనల ప్రకారం
వాళ్ళు సభ నిర్వహించుకున్నా ధర్నా నిర్వహించుకున్నా దానికి అభ్యంతరం లేదని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పర్మిషన్ ఇవ్వకపోవడం పైన బీఆర్ఎస్ మరొక విధంగా కూడా రెస్పాండ్ అవుతా ఉంది. కేటీఆర్ ట్వీట్ చేశారు మార్నింగ్ కూడా. ఆ విషయంలో ఆయన స్పష్టంగా ప్రజాపాలన అన్నారు, కానీ ఈ ప్రజాపాలనలో నిర్బంధ పాలన మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు ధర్నాకు అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. కిటకలకు వచ్చింది కాబట్టి సోమవారం రోజు ఈ ధర్నా యథావిధిగా జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ధర్నా జరుగుతున్న సందర్భంలో ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా అనేటువంటి ఒక దృష్టి, ఒక ఆందోళన అయితే క్షేత్రస్థాయిలో పోలీస్ వర్గాల్లో ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న గిరిజన మహాధర్నాకు సంబంధించి మొదట పోలీసు అడ్డు చెప్పారు, పహార నిర్వహించారు, రోజు కవాతుకు నిర్వహించారు ఉదయం మహబూబాబాద్ జిల్లాలో. కానీ తాజాగా హైకోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఆ యొక్క ధర్నాకి మహాధర్నాకి గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ అనుకున్న మేర బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని సక్సెస్గా చూడకపోవచ్చు. ఎందుకంటే కేవలం 1000 మంది అని ఒక లిమిటేషన్తో మాత్రమే ధర్నా నిర్వహించాలని చెప్పి హైకోర్టు చెప్పడంతో ఆ లిమిటేషన్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రాజకీయంగా తమని తొక్కి పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ధర్నాకు సంబంధించి ఎటువంటి లక్ష్యాలను చేరబోతోంది బీఆర్ఎస్ పార్టీ, ఏ రకంగా ధర్నా నడవబోతుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.